హాయ్ వ్యూవర్స్, ఓ జర్నలిస్ట్గా ఉండి ఈ వీడియో ఇవ్వాల్సినందుకు చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. మన తెలుగు మీడియా పెద్దలు కానీ, ఇందులో పేపర్లు కానీ, ఛానల్స్ కానీ, అందులో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఈ వార్తను మీరు ఎందుకు ఇవ్వలేదు ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. ముందుగానే చెప్తున్నా, ఊళ్ళల్లో రిపోర్టర్లు అంటూ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి హడావుడి కనుక చేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లోకల్గా ఉన్న పోలీసులు వాళ్ళంతా ఒకటయ్యారంటే జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే డీజీపీకి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఊళ్ళల్లో రిపోర్టర్లు అంటూ కొంతమంది ఛానల్ లోగోలు పట్టుకొని వెళ్ళి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నిన్ను మీద రేపు పేపర్లో వేస్తా, ఇదిగో నీ మీద మా ఛానల్లో వేస్తా, ఇంకేం నీ లైఫ్ అయిపోయింది, ఇంకేం నువ్వు జైలుకి వెళ్తావు, ఇలా బెదిరించి ఊళ్ళల్లో ఏ రకంగా డబ్బులు దోచుకుంటూ ఉన్నారన్న దానికి ఒక ముగ్గురు పిల్లలు, 7 సంవత్సరాల పిల్లోడు ఒక అతను, 10 సంవత్సరాల పిల్లోడు ఒక అతను, 11 సంవత్సరాల పిల్లోడు, మొత్తం ముగ్గురు కొడుకులు. ఆ తండ్రి పేరు వచ్చేసి నేరటి రవి. ముందు ఆ ముగ్గురు పిల్లల్ని ఇంట్లో ఉరివేసేసి చంపి, వాళ్ళు చనిపోయారు అనుకున్న తర్వాత ఆయన వచ్చి ఎక్కడైతే ఫంక్షన్ ఆయన కడుతూ ఉన్నాడో అందులో ఊరేసుకొని ఆయన చనిపోయాడు. మొత్తం నలుగురు చనిపోయారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ రిపోర్టర్ శ్రీనివాస్, ఈటీవీ రిపోర్టర్ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మహేష్, సాక్షి రిపోర్టర్ ప్రవీణ్, వార్తా రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ 5గురితో పాటు హోంగార్డు రాజు అండ్ వీళ్ళ వల్ల మెయిన్, వీళ్ళతో పాటు హోంగార్డు భార్య మనీల ఆమె, వీళ్ళంతా కలిపి వాళ్ళని ఏది రకంగా వేధించారు ఏంట్రా బాబు అంటే, ఆల్రెడీ అతను మోసపోయాడు. అతను మోసపోయింది కాక అతనిలో మరికొంతమంది మోసపోయారు. ఈ మోసపోయిన వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా చైన్ మార్కెటింగ్. అసలు అటు జోలికి వెళ్ళొద్దు అంటే పిచ్చ ముండా కొడుకులు, మళ్ళీ పిచ్చ ముండలకు మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళు కూడా తప్పుగా, నేనే వేరేలా అంటలేదమ్మా, ఎన్నిసార్లు చెప్పినా మరలా 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 అదే మోసానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఊరక డబ్బులు వస్తాయి. ఎవరు డబ్బులు ఇస్తాడరా ఊరక అసలు ఎన్ని బాబోయ్. దాదాపు ఇదే నేను 2005లోనో 2006లోనో ఫస్ట్ టైం ఇటువంటిది వినటం. ఇదిగో మీరు ఇంత డబ్బులు కట్టండి, దానికి గాను మీకు ఆ డబ్బులని 6 నెలలు రిటర్న్ చేసేస్తారు, ఆ తర్వాత మీకు ఎక్స్ట్రా ఇంకొక 6 నెలలు డబ్బులు ఇస్తారు, 1 ఇయర్ పీరియడ్. ఇది ఇలా 1 ఇయర్ నడిపించారు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఏమైంది, ఈ సంవత్సర కాలం కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూస్తారో కరెక్ట్గా వచ్చని చెప్పి చూపించి ఒక్కోడు 10 మంది 20 మంది 30 మందిని జాయిన్ చేయించారు. అవతల కూడా వాళ్ళ యొక్క ట్రాప్ ఏంటి, వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి, స్కెచ్ ఏంటి, ఇదిగో ముందు సంవత్సరం ఒక 100 మందిని కరెక్ట్గా నమ్మిద్దాం, మహా అయితే మన జేబుల నుంచి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెడదాం, ఆ తర్వాత ఏకంగా లక్షలు దొబ్బేయచ్చు అనుకున్నారు. వర్కౌట్ అయిపోయింది. అదే కదా రీసెంట్గా జరుగుతున్నటువంటి చైన్ మార్కెటింగ్ ప్లాన్లు కూడా. ఇదిగో మీరు జాయిన్ అవ్వండి, ఇంకో 3 జాయిన్ చేయించడం, మీకు ఇంత కమిషన్ ఇస్తాం, అంత కమిషన్ ఇస్తాం. శంకరపల్లి దగ్గర మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో టంగుటూరు ఏరియా. ఆ ఏరియా చెందినటువంటి నేరటి రవి, అతను జూల్కల్లో చిన్న అగ్రికల్చర్ ప్లాంట్ అంటే ఆఫీస్ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇతను పని నిమిత్తం ఏం చేశాడు, గుంటూరు వెళ్ళాడు. అక్కడ తిరుమలరావు అనే అతను గెలిచాడు. అతను ఏం చేశాడు, ఇదంతా మళ్ళీ రీసెంట్గా 2022లోనే. ఈ తిరుమలరావు ఏం చేశాడు, ఈ జిఎస్ఎన్ ఫౌండేషన్ తరఫున జిఎస్ఎన్ ఫైనాన్షియల్ అని చెప్పి ఫైనాన్షియల్ లిమిటెడ్ అని మనీ సంబంధించి మనీ సర్క్యులేషన్, జిఎస్ఎన్ ఫైనాన్స్ సంబంధించి విజయనగరం బ్యాచ్ ఏం చెప్పాడు, ఇదిగో నువ్వు 2000 రూపాయలు కట్టు, నీకు ఆ డబ్బుని ఇదిగో 4 వారాల్లో ఇచ్చేస్తారు, ఒక 3 నెలల్లో ఇచ్చేస్తారు, ఆ తర్వాత మరలా నీకు ఎక్స్ట్రాగా ఇస్తారు ఒక 3 నెలలు అన్నట్టుగా అలా చెప్పుకుంటూ వచ్చున్నాడు. నేను చెప్పినటువంటి దానిలో ఈ లెక్క ఏదైతే ఉందో 2000, 10,000, 5,000 అది తీసి పక్కన పెట్టండి. సింపుల్గా చెప్పిన, ఇదిగో నువ్వు ఒక 10,000 కట్టు, దీనిని నీకేం చేస్తే సేమ్ మీద నేను స్టార్టింగ్ చెప్పాను,
ఈ డబ్బుని నీకు 3 నెలలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత అగైన్ మరలు ఇంకో 3 నెలలు ఎక్స్ట్రాగా నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తారనేది చెప్పుకొచ్చారు. ఇతను అనుకున్నట్టుగానే వాళ్ళు చేశారు. ఇదే విషయాన్ని వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు. వాళ్ళలో కొంతమంది కట్టారు, ఇంకొంతమంది అలా ఎంత అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల మంది చేత కట్టించారు. ఈ ఆశతో ఒక్కొక్కరు లక్షల్లో కట్టేశారు డబ్బు. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇస్తున్నారు. ఇలా ఈ వచ్చిన డబ్బులతో కమిషన్ డబ్బులతో అంతా బాగానే ఉందనుకొని 8 నెలల క్రితం వాళ్ళ ఊరిలో ఈ రవి ఏం చేశాడు, 0.39 గుంటల ఏరియాలో ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది నిర్మిస్తున్నాడు. అయితే ఆ వర్క్ నడుస్తూనే ఉంది. 3 నెలలుగా ఇతను కొన్ని వందల మంది చేత కట్టించాడు చుట్టుపక్కల. వాళ్ళందరూ కూడా నెలలు వచ్చేది ఏదైతే కమిషన్ ఉందో, అమౌంట్ ఉందో, అది ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి రావట్లే. అది ఇతనికి వస్తే ఇతను అందరూ పంచాలి, రావట్లే. ఇతను వచ్చి అడుగుతున్నారు, అరే నాకు రావట్లేదు, మీకు రావట్లేదు, తేడా జరిగింది, నేను కనుక్కుంటానని చెప్పి అంటున్నాడు. చూడండి, సరే ఊరిలో ఒకడో ఇద్దరు అనుకుంటే అనుకోవచ్చు, ఇంతమంది రోజు టీవీల చోట్ల, రోజు పేపర్ చోట్ల, రోజు పోలీస్ స్టేట్మెంట్ల చోట్ల చైన్ మార్కెటింగ్ నమ్మొద్దు, డబ్బులు ఎవడో ఫ్రీగా ఇవ్వడు అని చెప్పి అయినా సరే కట్టారు. అచ్చేసి కాకపోతే ఏంటిది? సరే వీళ్ళంతా ఏం చేశారు, ఆ ఊళ్ళలో నుండి రిపోర్టర్లకు చెప్పారు. అప్పుడు ఇందా చెప్పాను కదా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించిన ఛానల్ శ్రీనివాసు, ఈటీవీకి చెందిన శ్రీనివాసు, నమస్తే తెలంగాణ చెందిన మహేష్, సాక్షి చెందిన ప్రవీణ్, అదేవిధంగా వార్త చెందిన శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా కూడా వెళ్ళి ఏంటి పేపర్లైనా ఏంటి టీవీలో వేయాలా, నువ్వు చైన్ మార్కెటింగ్ పాల్పడ్డావు, పెద్ద ఫ్రాడ్ ఇది, అదని ఇదని చెప్పేసి బాగా భయపెట్టేసి 20 లక్షలు మాకు ఇవ్వు అన్నారు. 20 లక్షలు మాకు ఇస్తే నీ గురించి వార్త వేయం, నీ గురించి టీవీలో కూడా రానివ్వకుండా చూస్తాం అంటే వాళ్ళకి ఏదో నేను నచ్చవుతానంటే డీల్ మాట్లాడుకున్నారు. అంత నా దగ్గర లేవురా బాబు అని ముందు ఎంత కొంత ఇవ్వంటే 2.5 లక్ష వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడ పుస్తకాలు తాకట్టు పెట్టి 2.5 లక్ష వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా. ఆ తర్వాత హోంగార్డ్ పేరు వచ్చేసి అంటే ఆలూరు రాజు, ఇతని భార్య పేరు మనీల. ఈ మనీల కూడా ఈ రవి దగ్గర సేమ్ ఈ చైన్ మార్కెట్లో ఉంది, కొంత డబ్బు పెట్టి ఆమె కూడా 2 లక్షలు రావాలట. ఆమె గోల కాదు. దాంతో హోంగార్డ్ వచ్చాడు, ఇంకేముంది పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలా అది ఇదే. దాంతో ఇతనికి పాపం నీరుపై ఉన్నటువంటి ఒక ఊరిలో 2 ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లు అమ్మితే వచ్చిన డబ్బును ఏం చేశాడు, రావులపల్లి దగ్గర ఉన్నటువంటి 2 ప్లాట్లు అమ్మి 8 లక్షలు వస్తే ఆ డబ్బును ఆ హోంగార్డ్కి ఇచ్చి అడ్జస్ట్ చేశాడు. హోంగార్డ్కి డబ్బులు ఇచ్చిన విషయం తెలుసుకుని ఈ రిపోర్టర్లు ఏంటి మాకు ఇమ్మన్న డబ్బు ఏంటి, నువ్వు ఇంకా ఇవ్వలేదు, అదని మా గోల పెట్టేస్తున్నారు. ఎప్పుడైతే మెడలో పుస్తకం తాకట్టు పెట్టాడో తన భర్త అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన భార్య పేరు ఉన్నటువంటి ప్లాట్లు ఏదో అవి అమ్మేస్తారు కదా, ఇంకా గొడవ పెరిగిపోతాం. ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్య పుట్టింటికి వెళ్ళి వీళ్ళేమో కాకుల్లో పొడుచుకొని తింటా ఉన్నారు. కాకుల్లా కూడా దాన్ని అనకూడదేమో, పాములా కాటేస్తున్నారు. డబ్బు 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 అంటూ, లేదా పేపర్లు వేస్తాం, టీవీలు వేస్తాం. ఇంకా అతనికి అనిపించింది ఈ చైన్ మార్కెటింగ్లో వాడు డబ్బు విషయంలో వాడు మోసం చేశాడు నన్ను, నా వల్ల కొన్ని వందల మంది మోస్తారు, అందరిది వచ్చేసే. కానీ ధర్మంగా, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా ఉండొచ్చినటువంటి ఈ పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, జర్నలిస్ట్ ఉన్నటువంటి వీళ్ళు కూడా లక్షల డబ్బు డిమాండ్ చేసి నన్ను బెదిరిస్తున్నారే, ఇక నేనేం చేయాలి, నేను బతకలేను, నా వల్ల కాదని పుట్టింటి నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి, భార్య పుట్టింట్లో పిల్లల్ని తీసుకొని వచ్చి మొన్న మార్చి 3వ తారీఖున వాళ్ళు ముగ్గురికి ఉరేసి చంపేసి ఆ తర్వాత వచ్చి ఇతను కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు. మార్చి 3వ తారీఖు జరిగింది. మార్చి 4వ తారీఖున అన్ని చోట్ల కూడా ఎంత కసాయి తండ్రి అది ఇది రకరకాల పప్పని తిడుతూ రాశారు వార్తలంతా. నేను చూశాను, ఒక తండ్రి అసలు ఇట్లా ఎందుకు చేస్తుంటాడు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, వెయిట్ చేద్దాం. ఇది ఇప్పుడు పోలీసులే చెప్తున్నా మొత్తం డీటెయిల్స్. సో ఈ నేరేటర్ రవి యొక్క భార్య శ్రీలత వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమెకు చెప్తాడు కదా ఈ విషయం ఏంటని, ఆమె కంప్లైంట్ మొత్తం ఇచ్చింది. పోలీసు విచారణ చేసి తెలిసింది ఏంటంటే నిజమే. ఎవరు అంటే ఏబిఎన్ చదివిన శ్రీనివాసు, సారీ వన్ బై చెప్తా. అక్యూజ్డ్ 1 తిరుమలరావు, ఎవడు ఆ గుంటూరులో ఉన్నటువంటి వాడు,
ఈ జిఎస్ఎన్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి దాని తాలూకు ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేయించాడో వీళ్ళ చేత కట్టించాడు పైసలు వాడు. తర్వాత ఎక్యూజ్డ్ 2 వచ్చేసి హోంగార్డ్, ఎక్యూజ్డ్ 3 వచ్చేసి మనీలా హోంగార్డ్ భార్య. ఆ తర్వాత రిపోర్టర్లు ఏబిఎన్ శ్రీనివాసు, ఈటీవీ శ్రీనివాసు, నమస్తే తెలంగాణ మహేష్, సాక్షి ప్రవీణ్, వార్తా శ్రీనివాస్ రెడ్డి. సో మొత్తం ఎంతమంది? 8 మంది తేలారు ఇక్కడ ఎక్యూజ్డ్గా. వీళ్ళల్లో 5 దొరికారు, మిగతా వాళ్ళు దొరకారు, పరారుల్లో ఉన్నారు. సో ఎంత పెద్ద వార్త అండి అసలు ఇది. ఓలలో ఉన్నటువంటి వాళ్ళని రిపోర్టర్లు అనరు, స్ట్రింగర్లు అంటారు. రిపోర్టర్లు అంటే జిల్లా స్థాయిలో ఉన్న రిపోర్టర్లు అంటారు. బట్ స్ట్రింగర్లు అయినా కానీ ఐడి కార్డు మైకులు ఇవి పట్టుకోవటం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళని కూడా ప్రజలంతా రిపోర్టర్ గౌరవిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలి. ఎంతో ధైర్యంగా నిజాయితీగా వార్తలు ఇచ్చేవాళ్ళు చాలామందిని ఇప్పటికీ స్ట్రింగర్లుగా చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళు నిజంగా ధర్మాతులు, వాళ్ళు నిజమైన జర్నలిస్టులు. కొంతమంది చెత్తనా డాష్గా ఇటువంటి వాళ్ళు డబ్బులు కకృతిపడి కుటుంబాలను కూడా చనిపోయేలా చేస్తూ ఉన్నారు. పోలీసులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు. వీళ్ళు జర్నలిస్టుల సిగ్గుపడుతూ ఉన్నా ఈ వార్తను ఇవ్వనందుకు మెయిన్ ఛానల్స్ వాళ్ళు, మెయిన్ పత్రికల వాళ్ళు. అండ్ ఈ వార్తను ఇవ్వాల్సి వచ్చినందుకు జర్నలిజం ముసుగు వేసుకొని ఇటువంటి పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పాల్సి వచ్చినందుకు. ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఖచ్చితంగా మీరుగా ఎవరు బ్లాక్ మెయిలింగ్కి లొంగొద్దు. మీరు తప్పు చేసి ఉంటే పోలీసులు చెప్పండి. లేదు అంటారా, నేనే తప్పు చేద్దాను, నీ ఇష్టం వచ్చింది రాసుకోరా, నీ ఇష్టం వచ్చింది టీవీలో వేసుకోరా అని చెప్పేసి అనండి. కాదు ముందు మీరే కంప్లైంట్ ఇవ్వాలి, మీరు బెదిరిస్తారు అది అని చెప్పేసి.